బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాదాపు ప్రస్తుతానికి 3 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు దగ్గర? అలాగే ఎటువంటి పోటీ కనిపిస్తోంది అక్కడ? ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. 3 మున్సిపాలిటీల గురించి చూసినట్టుగైతే 270 స్థానాలకు గాను బీజేపీ 184 స్థానాల్లో, అలాగే 33 స్థానాల్లో కాంగ్రెస్, అలాగే 40 స్థానాల్లో ఆప్ అధికారంలో ఉంది, ఆప్ ముందంజలో ఉంది. మరి చూసినట్టుగైతే మాత్రం ఈ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. మొత్తం ఢిల్లీ సర్కారు ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మున్సిపాలిటీ చేజిక్కించుకోవడంలో టోటల్ గా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విధానాలు ప్రజలకు నచ్చక, అలాగే అరవింద్ కేజ్రీవాల్ విధానాల పట్ల ప్రజలు కొంత అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఈ తరహా ఫలితాలు వచ్చాయని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి దాంతో పాటు ఇక ఉత్తర ఢిల్లీ, అలాగే దక్షిణ ఢిల్లీ, అలాగే ఈస్ట్ ఢిల్లీ, 3 చోట్ల కూడా బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ఉంది. సౌత్ ఢిల్లీలో 104 స్థానాలు కన్నా 70 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో కాంగ్రెస్, 18 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. మరి ఇక ఈస్ట్ ఢిల్లీ, ఇక ఈ ఢిల్లీలో చూసుకున్నట్టుగైతే మాత్రం టోటల్ గా ఇప్పటిదాకా కూడా వచ్చిన రిజల్ట్ అన్ని కూడా చూసుకున్నట్టుగైతే గత 3 కార్పొరేషన్లు కూడా గత 3 సార్లు కూడా బీజేపీనే కైవసం చేసుకుని 4వ సారి కూడా బీజేపీనే కైవసం చేసుకోబోతుంది. ఇక సౌత్ ఢిల్లీలో 104 స్థానాల్లో 70 స్థానాల్లో బీజేపీ, 11 స్థానాల్లో కాంగ్రెస్, ఆప్ 18 స్థానాల్లో ఉంది. ఇక ఈస్ట్ ఢిల్లీలో 43 స్థానాల్లో బీజేపీ, 9 స్థానాల్లో కాంగ్రెస్, 6 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇక ఈ ఫలితాలన్నింటి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్పాయో అందుకు అనుగుణంగానే ఫలితాలు కూడా క్లియర్ కట్ గా వస్తున్నాయి. మరి బీజేపీకి స్పష్టమైన మెజార్టీని అందిస్తున్నాయి. దీంతో ఇక 3 చోట్ల కూడా బీజేపీని పాగా వేసే అవకాశం, బీజేపీని పాగా వేయబోతుంది. మరి అయితే ఈ నిన్న జరిగినటువంటి ఒక దాడి, అంటే సిఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల దాడి జరగడం, అలాగే సుకుమా జిల్లాలో జరిగిన ఈ దాడిలో 27 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో ఎలాంటి ఉత్సవాలు ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి ఎలాంటి ఉత్సవాలు కూడా నిర్వహించవద్దని చెప్పేసి బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేడర్ కూడా ఆ రకంగానే ఉన్నారు. మరి ఎలాంటి ఉత్సవాలు నిర్వహించకూడదని. మరి మరొక గంటలో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. హలో. అయితే రామకృష్ణ, మరోవైపు ఎన్ని గంటల వరకు ఈ ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది? 11 గంటల కన్నా మొత్తంగా పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే స్పష్టంగా తెలుస్తోంది ఇక్కడ బీజేపీ ఆధిక్యం కనబరుస్తున్నట్టు, కాంగ్రెస్, ఆప్ 2 కూడా వెనుకబడినట్టే. ఏమైనా చివరి నిమిషానికి ఏమైనా కోలుకునే అవకాశం ఉందా? మిగతా పార్టీలు ఏమైనా పరిస్థితి కనిపిస్తుందా? అలాంటి అంటే అప్పుడు చాలా వేరియేషన్, నాట్ నార్మల్ చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంది. బీజేపీ స్పష్టమైన ఆధిక్యతలో, అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ తో పోల్చలేని ఆధిక్యతలో ఉన్నాయి. అంత ఆధిక్యతలో బీజేపీ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గానీ ఆప్ గానీ ఛాన్సే లేదు. మరి ఇప్పటిదాకా 3వ స్థానంలో ఉన్న ఆప్ 2వ స్థానంలోకి వచ్చింది, కాంగ్రెస్ 3వ స్థానంలో ఉంది. మరి అంతే చిన్న చేంజెస్ మినహాయించి ఎలాంటి మేజర్ చేంజెస్ జరిగే అవకాశం లేదు. స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా చెప్పాయో అదేవిధంగా స్పష్టంగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే ఇంకా మరో 2 గంటల్లో పూర్తిగా వెలువడే అవకాశం ఉంది కదా. అయితే మరొకసారి మోదీ హవా నడుస్తుంది అనుకోవచ్చా ఈ ఎన్నికల్లో కూడా స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తున్నప్పుడు? ఈ ఎన్నికల్లో కూడా మోదీ హవానే అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మోదీ వర్సెస్ కేజ్రీవాల్ నడిచింది. మరి మోదీపై ఎన్ని వ్యాఖ్యలు చేసి ఎన్ని రకాల ప్రచారాలు చేసినా కేజ్రీవాల్ మాత్రం వాటిని అధిగమించలేకపోయారు. ఇక కేజ్రీవాల్ ఒక రకంగా కేజ్రీవాల్ కి పెద్ద షాక్ గా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇది పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. అయితే స్పష్టమైన ఆధిక్యంతో బీజేపీ ముందంజలో 3 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే
కాప్ రెండు కూడా చాలా వెనుకబడ్డాయి ఈ ఎన్నికల్లో. మరో 2 గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.